కరెక్ట్ అంటున్నారు. ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం విధ్వంసం, రోడ్డు మీద నుంచి పెన్షన్ తీసుకోవడం సంక్షేమం, అద్భుతం. ఇంటి సచివాలయం నుంచి ఇంటికి సర్టిఫికెట్ వస్తే విధ్వంసం, సర్టిఫికెట్ కోసం లంచాలకు ఇచ్చి నాయకుల చుట్టూ తిరిగితే అభివృద్ధి. ఎలా ఉంటది ఇవన్నీ? సార్ ఒకటి, స్టార్ హీరోలు ఒక రకంగా అందరూ స్టార్ హీరోలే, మెగాస్టార్ పెద్ద స్టారు, పవన్ కళ్యాణ్ పెద్ద స్టారు, విజయ్ పెద్ద స్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ స్టార్ హీరోలు స్టార్ లీడర్ కాలేకపోయారు. సింగిల్ గా బరిలోకి దిగితే 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన 2 చోట్ల, ఒక చోట గెలిచారు, మరో చోట ఓడిపోయారు. కానీ విజయ్ ఇక్కడ 2 చోట్ల కూడా గెలిచారు. ఇందాక మీరు అన్నట్టు జెన్జీ అనేది తమిళనాడులో ఉన్నంతగా విజయ్కి సహకరించినంతగా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళిద్దరికి సహకరించలేకపోయిందా? నేను చెప్పింది ఇక్కడ కుల ముద్ర వేసుకోకూడదు, నాకు కులాల పట్టింపు లేదంటాడు ఆయన పవన్ కళ్యాణ్. కానీ కనీసం మనకు మా కాపులందరూ ఒకటే ఏకమా ఉండని అడిగాడా లేదా ఆయన? మొన్న కొద్ది రోజుల క్రితం ఒక సభలో మీరు విన్నారో లేదో, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ కులం నాకు తెలియదు అన్నాడు ఆయన. అది అయ్యి మాటలతో జనాలు మాయ అయిపోతారు అనుకుంటాడు ఆయన. 21 మంది ఎమ్మెల్యేల్లో కాపులు కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీది వరకు ఓకే, ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఓకే, మిగతా వాళ్ళు ఎవరున్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? తర్వాత ఇతర ఓసీ కులాలు ఎంతమంది ఉన్నారు అక్కడ? తెలుగుదేశం పార్టీకి చేత కదా ఏంటి అందరికి కమ్మలకి ఇచ్చుకోవడం?